ఇది కరుస్తుంది ఇంకా క్లాత్ కింద. జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా ఈజీగా, సింపుల్గా, సాఫ్ట్గా, కరకరలాడకుండా మెత్తగా ఉండేటట్టు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే జొన్న పిండి ఆడించేటప్పుడు మనం చాలా చూసుకోవాల్సింది ఏంటంటే బాగా ఫైన్ పిండిగా ఆడించాలన్నమాట. అంటే చాలా మెత్తగా ఆడించుకున్న తర్వాత మనం ఎంతైతే పిండి తీసుకుంటున్నామో అంత పిండి ముందే జల్లించుకుని పెట్టుకోవాలి పక్కన. లేదు అంటే మొత్తం పిండి జల్లించేసుకుని ఒక డబ్బాలాకైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా చేసిన తర్వాత జొన్నపిండి అనేది వేడి నీళ్ళతో కలుపుకుంటే కనుక మనకు బాగా స్మూత్గా వచ్చేటట్టు కలుస్తుంది అనమాట. అప్పుడు ఫైన్ పేస్ట్ లాగా ఇట్లా కొంచెం వాటర్ కలుపుకుంటూ బాగా నీళ్ళైతే మసలిన తర్వాత వేడి నీళ్ళు పిండిలోకి డైరెక్ట్గా పోయిగానే కాలుతుంది కదా, దానికోసం అని చెప్పేసి గరిట సాయంతో మనం కొంచెంగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. చపాతీ పిండి ఎట్లయితే కలుపుతామో జొన్న పిండి కూడా సేమ్, అంటే క్వాంటిటీ మనకు అర్థమైపోతుంది కదా, ఆ రకంగానే. కానీ చపాతీ పిండి అయితే మాత్రం దాంట్లో జిగురు ఉంటుంది కాబట్టి అతుక్కుంటున్నట్టు ఎంతసేపు ఉన్నా సరే ఆ సాఫ్ట్నెస్ మెయింటైన్ చేస్తుంది. జొన్న పిండి ఏంటంటే కొంచెం అట్లా గాలి కప్ప వదిలేసామనుకోండి, అది ఆరిపోయినట్టు డ్రైగా అయిపోద్ది. మళ్ళీ దాన్ని కొంచెం నీళ్ళు పోసుకొని పిసుక్కుంటూ ఉండాలన్నమాట. ఈ రకంగా అయితే ఫస్ట్ జొన్న పిండిని మనం కలుపుకునేటప్పుడే వేడి నీళ్ళతో కొంచెం స్పూన్తో కొంచెం దగ్గరికి చేసుకుంటూ కొంచెం కలుపుకుంటూ ఉండాలి. పిండి ఎంత పిసుకితే అంత బాగా ఒదుగుతుంది, అంత బాగా రొట్టె వస్తుంది. సో ఇది కొంచెం చేతులకు కూడా ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. జొన్నపిండి వచ్చేసి ఇట్లా ఫైన్ డోగా కలుపుకున్న తర్వాత జొన్నపిండిని పక్కన పెట్టేసుకొని కొంచెం పిండి తీసుకొని ఒక ఉండలాగా తయారు చేసుకొని కింద పిండి వేసి కొంచెం పొడి పిండి, దాని తర్వాత ఈ జొన్నలు అయితే కనుక చేత్తోనే తయారు చేసుకోవచ్చు. ఈ జొన్నపిండి నేను యాక్చువల్గా మా మేడ్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. యాక్చువల్గా నేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా అయితే ఏమీ రాలేదు, కానీ కొన్ని రోజులు చేయగా అయితే నాకు వచ్చేసింది. సగా వెడల్పుగా రావాలంటే కనుక ఇంకా కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం ఉంది నాకు. కానీ ఈ లోపల మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇట్లా జొన్నపిండి కలుపుకునేటప్పుడు ఒక డౌ లాగా తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా, దాన్ని ఇట్లా గట్టిగా నొక్కి రైట్ హ్యాండ్ సైడ్తోనేమో తిప్పుతూ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఈ చెయ్యి ఎడ్జ్ ఉంది చూడండి, చిటికినేలది ఎడ్జ్ది, అది దానికి పుష్ చేసి పెట్టాలన్నమాట. పుష్ చేసి ఎంతసేపు తిప్పుతూ ఉంటే మీకు జొన్న రొట్టె అనేది ఎడ్జెస్లో బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ జొన్న రొట్టె అనేది బ్రేక్ అయింది అనుకోండి, మీకు రొటేట్ అవ్వటం చాలా కష్టం. అందుకని చెప్పేసి రొటేట్ అయ్యేటప్పుడే మనం ఎడ్జెస్కి ఇట్లా ఆనిచ్చుకుని కొంచెం దాన్ని జొన్న రొట్టె కనుక తిప్పుకుంటూ ఉంటే చాలా పల్సగా వస్తుంది, దాంతోపాటు బ్రేక్ అవ్వకుండా వస్తుంది అనమాట. చూసారా, ఈ రకంగా జొన్నపిండి తిప్పుకున్న తర్వాత ఒక ఫైన్ సైజ్ రాగానే దాన్ని 2 హ్యాండ్స్తో ట్యాప్ చేస్తూ ఉండాలి. టపటపా అని కొట్టి, కానీ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుకుంటా ఉంటే టపటపా అని కొట్టి లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుకుంటా ఉంటే అది తిరుగుతుంది. మీకు కొంచెం తిరగలేదనుకోండి, మీరు కొంచెం తడి చేయి చేసుకోండి. మీకు ఈ పిండి కనుక సరిగ్గా తిరగట్లేదు అనుకోండి, కొంచెం చేయి తడి చేసుకుని కొంచెం టర్న్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఈ 4 ఫింగర్స్ మాత్రము ఆనిచ్చకూడదు. ఆ కింద ఉన్న పాము ఉంది చూడండి చెయ్య, దాన్ని మాత్రమే తిరుగుతూ ఉండాలన్నమాట. ఈ పైన 4 ఫింగర్స్ ప్రెస్ చేశారనుకోండి, ఆ రొట్టె విరిగిపోద్ది. సో కింద అరచేతితోనే కొంచెంగా ట్యాప్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్తో తిప్పుకుంటూ ఉన్నారనుకో జొన్న రొట్టె అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే కనుక మీకు జొన్న రొట్టె ఈజీగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డవ్ తీసుకునేటప్పుడు మళ్ళీ జొన్న రొట్టె డ్రై అయిపోతుంది కదా, దాన్ని మళ్ళీ చేత్తో కొన్ని వాటర్ పోసుకుని దాన్ని తిప్పుకుంటూ దాన్ని పిసుక్కుని మళ్ళీ ఒక డవ్ లాగా తయారు చేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయండి. ఫస్ట్ అయితే కనుక చిన్న ముద్ద ఇట్లా గట్టిగా నొక్కి దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్తో పట్టుకుని రైట్ హ్యాండ్స్తో తిరుగుతూ ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ఎడ్జ్ వచ్చేసి చిటికినేల ఎడ్జ్ దానికి ఆనిచ్చి ఇటు తిప్పుతూ ఉన్నారనుకోండి, జొన్న రొట్టెలు అనేది ఈజీగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే కనుక మీరు జొన్న రొట్టెలు పెద్దగా చేయాలని చూడకండి, రౌండ్ షేప్లో ఇరిగిపోకుండా కొంచెం తిరిగేటట్టు చేసేటట్టు చూడండి. కొంచెం మందమైన పర్వాలేదు. తర్వాత ప్రాక్టీస్ మీద మీకు ఎట్లయినా సన్న రొట్టెలు అనేవి వస్తాయి. దాని తర్వాత మెయిన్ పార్ట్ అయితే మాత్రం కాలవటం అండి. జొన్న రొట్టెలు కాల్చేటప్పుడు కంపల్సరీ ఒక తడి క్లాత్ పెట్టుకోవాలన్నమాట, పక్కన వాటర్ తడి క్లాత్.
జొన్న రొట్టి చాలా సన్నగా అయిన తర్వాత ఇట్లా మెల్లగా తీసి పెంకు మీద వేయగానే మీరు ఒక పేపు సిమ్లో కొంచెం కాలుతూ ఉండగానే పైన తడి క్లాత్ పెట్టి కొంచెం నీళ్ళు బాగానే స్ప్రెడ్ చేశారనుకోండి, ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి, వాటర్ కొంచెం ఎక్కువే. అప్పుడు ఏమవుతుందంటే జొన్న రొట్టెలు అనేవి మెత్తగా ఉంటాయి అన్నమాట, అంటే చపాతీలాగా చింపేటట్టు ఉంటాయి. అదే కనుక మీరు వదిలేసారనుకోండి అది డ్రైగా పాపడ్లాగా అయిపోతాయి. సో బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దిస్ డవ్. యాజ్ వెల్ యాజ్ కాల్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. అంటే కొంచెం వాటర్ పోసుకొని దాన్ని తిప్పుకుంటా అడ్జస్ట్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ అటువైపు తడి వాటర్ పెట్టక్కర్లేదు, అది కాలిపోతుంది కాబట్టి. దాని తర్వాత మెల్లగా ఒత్తుకుంటా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటే కనుక అది మెత్తగా ఉంటుంది. ఈ చిన్న చిన్నవి కొంచెం పిండి ఆరిపోతున్నప్పుడు మనం చేత్తో వాటర్ తీసుకుని పిసుక్కోవటము, దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని గట్టిగా ఒత్తి పెట్టి చిటికినేల దగ్గర ఆ పిండి తిప్పుకోవటము, ఈ అన్ని టిప్స్ కనుక మనం ఈజీగా ఫాలో అయితే జొన్న రొట్టెలు అనేవి చాలా ఈజీగా తయారు చేయగలుగుతాం. చూసారా జొన్న రొట్టె ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా జొన్న రొట్టె ట్రై చేయాలంటే కనుక చాలా ప్రాక్టీస్ అవసరం అండి. డైలీ జొన్న రొట్టెలు కనుక తయారు చేస్తే మనకి వచ్చేస్తుంది ఇంతే ఈజీగా. ఈరోజు అయితే మాత్రం మా మేడ్తో చేయించాను, తర్వాత వీడియోస్లో నేను కూడా చేయటం ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.